వావ్ వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం శుక్రవారం నాడు సాయంత్రం 6ంటికి మీకున్నటువంటి న్యాయ సమస్యలకి సమాధానాలు మేము తెలియజేస్తాం. కానీ అది ఎలా? వాయిస్ ఆఫ్ వాల్యూస్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్లోని మీకున్నటువంటి న్యాయపరమైనటువంటి సమస్యని కామెంట్ సెక్షన్లోని క్లుప్తంగా మాకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తే వాటికి న్యాయ నిపుణులచే మేము ఆ సమస్యలకి సమాధానాలు కానివ్వండి, పరిష్కారాలు కానివ్వండి తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు మనతో పాటు మీ సమస్యకి మా సమాధానం కార్యక్రమంలోని ప్రముఖ హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీమతి ఎం వెంకటేశ్వరి గారు ఉన్నారు. వారితో మనం సంభాషించి మనకున్నటువంటి చట్టపరమైనటువంటి సమస్యలకి వారు ఆన్సర్స్ తెలియజేస్తారని కోరుకుంటూ, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వాయిస్ ఆఫ్ వాల్యూస్ మాధ్యమం ద్వారా మీ సమస్యకి మా సమాధానం అనేటటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. అయితే ఈరోజు మొదటి ఎపిసోడ్ అవ్వడంతో ఈ రోజు నుండి కామెంట్స్ మనకి స్టార్ట్ అవుతాయి. వారికి ఉన్నటువంటి సమస్యల్ని వారు కామెంట్ సెక్షన్లో మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే తరచుగా ఈ సందర్భంగా నాకున్నటువంటి కొన్ని ప్రశ్నల్ని నేను ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్లోని నేను కొన్ని అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. అయితే తరచుగా ఇంజంక్షన్ అనేటటువంటి పదాన్ని వింటూ ఉంటారు. అసలు ఇంజంక్షన్ అంటే ఏంటి? ముందుగా వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మీరు ఈరోజు చెప్పినటువంటి మీ సమస్యలకు మా సమాధానం అనేటటువంటి కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం. దీన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందుబాటులో ఉండడం చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ప్రజల్లోకి వచ్చి వారి సమయాన్ని కేటాయించేటటువంటి పరిస్థితి నిజంగా ఉండదు. మనకి వారు ఆల్మోస్ట్ 18 గంటల పాటు వారు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది 24 గంటలు కూడా పనిచేసేటటువంటి న్యాయవాదులు ఉన్నారు, డాక్టర్స్ కూడా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లోని ప్రేక్షకులు లేదా ప్రజల మధ్యనకు వచ్చి ప్రజా సమస్యలకి, అంటే న్యాయపరమైనటువంటి సమస్యలకి సేవలు అందించేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ న్యాయవాదులందరూ కూడా నిజం చెప్పాలంటే ఒక విధంగా సామాజికవేత్తలని చెప్పచ్చు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి నిజానికి ఎక్సెప్ట్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కాకుండా ఏ విధమైనటువంటి సమస్య, సామాజిక, రాజకీయ, న్యాయపరమైనటువంటి ఏ సమస్యలకైనా కూడా న్యాయవాదులే సమాధానం, చట్టమే సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ సమస్యకు నిజానికి పరిష్కారం కూడా చట్టమే. మరి ఆ పరిష్కారాన్ని, అంటే ఆ సమస్యలకి సమాధానాన్ని తెలియజేసేటటువంటి అవకాశాన్ని మీరు కలిగించడము, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మాలాటి న్యాయవాదులకు రావడం నిజంగా చాలా ఆనందదాయకము. ఈ కార్యక్రమంలోనూ మీరు మంచి అంటే వెరీ లెర్నర్డ్ అడ్వకేట్స్ని, అంటే నిపుణులైనటువంటి న్యాయవాదుల్ని తీసుకొని వచ్చి వారి ద్వారా సామాజిక పరమైనటువంటి సేవలు, న్యాయ సంబంధితమైనటువంటి సేవల్ని, ముఖ్యంగా చట్టం పైన అవగాహనని తీసుకొస్తారని ఆశిస్తూ, మరి మీరు ఇందాక ముందుగా ఈ కార్యక్రమంలోని, అంటే ఇప్పుడు మనకి ప్రశ్నలు నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఉంటాయని అంటున్నారు. ఈరోజు మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇంజంక్షన్ అంటే ఏంటి తరచుగా వింటూ ఉంటాము అని చెప్పేసి అని అన్నారు. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలోని మీరు అన్ని సమస్యలు, అంటే చట్టపరమైనటువంటి అన్ని సమస్యలకి, ఆల్ ఫీల్డ్స్, అంటే చట్టంలోని ఏంటంటే లాయర్స్లో కూడా లేదా న్యాయ వ్యవస్థలోని రకరకాల సమస్యలతో కూడినటువంటి పరిష్కారాలు ఉంటాయి. చట్టం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సెక్షన్స్తో ఉంటాయి. లైక్ సర్వీస్ మ్యాటర్స్ అని ఉంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఉంటాయి, అలాగే క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు, సివిల్ సైడ్ ప్రాక్టీస్ చేసేవారు ఉంటారు, కింద కోర్టులలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ట్రయల్ కోర్ట్స్లో పనిచేసేటటువంటి వారు ఉంటారు, అలాగే హైకోర్ట్స్, సుప్రీం కోర్టు, ఇలా రకరకాల స్టేజెస్, రకరకాల ఫీల్డ్స్ ఆఫ్ లా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా అన్ని రకాల నిపుణుల్ని తీసుకొచ్చి అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని అందించేటటువంటి
ప్రయత్నము నేను అనుకుంటే ఈ కార్యక్రమంలో ఉంటుంది. కనుక ప్రేక్షకులు కూడా కేవలం ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ కనో లేదా ఏదో ట్రయల్ కోర్ట్ మ్యాటర్స్ అనో కాకుండా మీ సమస్య ఏదైనా సరే మీరు అడగండి. వీలైనంత మటుకు చెప్పడానికి మరి నిపుణులు ప్రయత్నిస్తారు. అయితే ఒకటి ఏంటంటే కొన్ని సాధారణంగా ప్రాపర్టీ మ్యాటర్స్ ఉంటాయి కదండి. ప్రాపర్టీస్ మ్యాటర్స్లో చాలా సింపుల్గా అడిగేస్తూ ఉంటారు. కానీ కొన్ని మ్యాటర్స్ ఎలా ఉంటాయంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం డాక్యుమెంటేషన్ చూస్తేనే కానీ సరైనటువంటి సలహాని ఇవ్వలేము. అటువంటి సందర్భాల్లోని నిపుణులు చెప్తారు. చెప్పినప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్స్ని కాంటాక్ట్ చేసి వారి ద్వారా మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు, లేదా కేసులు వేసుకునే అవకాశం ఉంటే వేసుకోండి. సో ఇక్కడ మీరు ఇంజంక్షన్ అనేటటువంటి విషయాన్ని అడిగారు. ఇది నిజానికి సివిల్కి సంబంధించినటువంటి విషయం, సివిల్ మ్యాటర్స్కి, సివిల్ లాస్కి సంబంధించినటువంటిది. ముఖ్యంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ కి సంబంధించినటువంటి ఆ చట్టం ద్వారా తీసుకునేటటువంటి విషయము. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇంజంక్షన్ స్టే కూడా అంటూ ఉంటారు. తరచుగా మన దగ్గరికి పార్టీలు పరిగెత్తుకొని వచ్చి, మేడం మా పక్కింట్లో చాలా గొడవలు అవుతున్నాయండి, నాకు ఎలాగైనా ఒక ఇంజంక్షన్ తెచ్చిచ్చేయండి. ఏమి ఇంజంక్షన్ తెస్తాము, దేనికి ఇంజంక్షన్ తేవాలి ఏమిటి, లేదా నాకు స్టే తెచ్చిచ్చేయండి, మీరు కింద కోర్టు నుంచి స్టే తెచ్చియండి అంటారు. సో ఇవన్నీ రెగ్యులర్గా వాడేటటువంటి పదాలు, అంటే ప్రజలకి తెలిసినటువంటి పదాలు. కానీ ఆ పదాలని ఎక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, దానివలన మనం ఏ సమస్యకి అది పరిష్కారము, ఏ సమస్యకి అది సమాధానము అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి మీరు అడిగారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 2 రకాలు, అంటే ఒక రాష్ట్రంలోని 2 స్థాయిలు న్యాయ వ్యవస్థ ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయని చెప్పాలి. ఒకటి దిగువ న్యాయస్థానాలు, అంటే ట్రయల్ కోర్ట్స్, ఎక్కడైతే ఎవిడెన్స్లు, సాక్ష్యాధారాల మీదే తీర్పులు ఇచ్చేటటువంటి న్యాయస్థానాలు. ఆ న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పుల్ని ఛాలెంజ్ చేసేటటువంటిది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము, అది హైకోర్టు. సాధారణంగా హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే ప్రభుత్వం పైన వేసేటటువంటి కేసులు, అంటే ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226 అండ్ 227ను కూడా ఇన్వోక్ చేసేటటువంటి ప్లేస్ అప్పలెట్ కోర్టు. కాబట్టి దాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అంటారు. కానీ అదే న్యాయస్థానంలోని కొన్ని సివిల్ మ్యాటర్స్, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జరిగేటటువంటి సివిల్ మ్యాటర్స్ మీద కూడా వెళ్ళేటటువంటి బెంచెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని కక్షిదారుడు ప్రైవేట్ పార్టీ, ప్రభుత్వం వేసేటటువంటి కేసులు ఆర్టికల్ 226ని ఇన్వోక్ చేసేటటువంటి. అదే మీరు ప్రైవేట్ పార్టీస్కి మధ్యన జరిగేటటువంటి వివాదాన్ని తీర్చేటటువంటిది డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అంటే కింద స్థాయి ట్రయల్ కోర్ట్స్ అని చెప్పచ్చు. సో వీళ్ళ మధ్యన జరిగినటువంటి మీద వచ్చినటువంటి తీర్పు అక్కడతో ఆగిపోదు. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తారు. మరి ఇక్కడ ప్రైవేట్ పార్టీలు మరి ఎందుకంటే హైకోర్టులో కేవలం 226 కదా అంటే, కానీ ప్రైవేట్ పార్టీస్ మధ్యన జరిగినటువంటి వివాదాన్ని కూడా తీర్చడానికి స్పెషల్ బెంచెస్ కొన్ని హైకోర్టులో ఉంటాయి. మళ్ళీ అక్కడ ఏదన్నా అవుతే దాని మించి మళ్ళీ సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి, ఇట్లా 3 స్థాయిలు వెళుతుంటాయి. కనుక ఇక్కడ ఏంటంటే స్టే అన్నది ఏంటంటే, సపోజ్ ఒక ప్రభుత్వం మీద ఒక ప్రైవేట్ పార్టీ వేసినట్టు దానిలోని మధ్యంతర ఉత్తర్వులు తీసుకునే దాన్ని స్టే అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, మున్సిపాలిటీ మనం కట్టుకున్నటువంటి ఒక ఇల్లుని లేదా కడుతున్నటువంటి ఒక ఇల్లుని మరి డిమాలిషన్ చేయడానికి డిసైడ్ చేసుకొని డిమాలిషన్ చేసేస్తున్నది మొదలెట్టారు. వెంటనే మీరు ఆ కట్టడాన్ని డిమాలిషన్ చేసేటటువంటి అధికారము మున్సిపాలిటీకి లేదు. వాళ్ళు తప్పుగా ఇది చేస్తున్నారు, అంటే చట్టానికి వ్యతిరేకంగా, మున్సిపల్ యాక్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు ఈ పని చేస్తున్నారు, ఆపాలి, ఈ నిర్మూలించేటంటే డిమాలిషన్ చేసేటటువంటి దాన్ని ఆపాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ గవర్నమెంట్ కాబట్టి ఆర్టికల్ 226ని ఇన్వోక్ చేసి మున్సిపాలిటీ మీద రిట్ ఆఫ్ మ్యాండమస్ అని చెప్పేసి వీళ్ళు వేసేటటువంటి అవకాశం ఉంది. అందులోని ఎందుకు వీళ్ళు అసలైన ఏమిటి కారణము డిమాలిషన్ చేయడానికి
అనేటటువంటిది మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారో అది వాళ్ళు చెప్పినటువంటిది తప్పు, అది మున్సిపల్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉన్నదన్నది మెయిన్. వీళ్ళు చేసేటటువంటి యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని ఛాలెంజ్ చేస్తూ ఈ లోపల అంటే కేసు డిసైడ్ అయ్యే లోపల అది మరి ఫస్ట్ మనం కేసు ఇవ్వగానే ఇమీడియట్గా కేసు కొట్టేయడమో లేకపోతే గెలిపించడమో జరగదు. అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. మున్సిపాలిటీకి నోటీస్ హైకోర్టులో ముందే ఇస్తామనుకోండి, అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్స్ నిలబడతారు. నిలబడి వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వస్తాము, కౌంటర్ వేస్తాము, సమాధానం వేస్తామని. మరి అప్పుడు మటుకు మరి డిమాలిషన్ ఆగదు కదా. వాళ్ళు కొట్టేయడం ఎంతసేపు, ఒక రోజులో కొట్టేయచ్చు డిపెండింగ్ అపాన్ ద స్ట్రక్చర్. కనుక అది స్టే చేయాలి, ఆపాలి అనే దాన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇంట్రిమ్ ఆర్డర్స్ అంటారు. స్టే అంటే ఆ డిమాలిషన్ ని ఆపడం, స్టే అంటే స్టాప్ అంటాం కదా, స్టాప్ చెయ్యండి అని చెప్పేసి ఆర్డర్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఆర్డర్ని అడుగుతారు, కోర్టు ఒకవేళ సాటిస్ఫై అయితే ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లా, అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా డిమాలిషన్ స్టార్ట్ చేశారు, నాట్ గివింగ్ నోటీస్ ఈజ్ రాంగ్ కనుక స్టే చేస్తారు. అప్పుడు నోటీస్ ఇవ్వమని చెప్తారు, నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ని ఛాలెంజ్ చేస్తారు, ఇలాగా స్టే తీసుకోవడం. అదే ప్రైవేట్ పార్టీస్ మధ్యన ఇంజంక్షన్ అంటే కింద కోర్టులోని ప్రైవేట్ పార్టీస్ మధ్యన జరిగేటటువంటి గొడవల్లోని సూట్ ఫర్ ఇంజంక్షన్, పర్పెచువల్ ఇంజంక్షన్ అంటే మెయిన్ కేసు ఏమో మెయిన్ రిలీఫ్ టోటల్ ఇంజంక్షన్కి అడుగుతారు. కానీ ఆ కేసు 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు. ఈ 4 ఏళ్ల లోపల మధ్యంతర ఉత్తర్వులు ఉండాలి కాబట్టి దాన్ని ఇంట్రిమ్ ఇంజంక్షన్ అంటారు. మధ్యంతర ఇంజంక్షన్, మధ్యంతర ఉత్తర్వులు ఇంట్రిమ్ ఆర్డర్స్ తీసుకుంటారు, ఇంజంక్షన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూట్ ఫర్ పర్పెచువల్ ఇంజంక్షన్ అనుకుందాం, లేదా సూట్ ఫర్ డిక్లరేషన్ అనుకుందాం. సూట్ ఫర్ పర్పెచువల్ ఇంజంక్షన్ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన ఆస్తిని ఎవరో అమ్మేస్తున్నారు, దానికి మనకి ఈ విషయం తెలిసింది, ఇది అమ్మడానికి అతనికి హక్కు లేదు అనేటటువంటి టు డిక్లేర్ ది యాక్షన్ ఆఫ్ దట్ పార్టీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేసి మనం ఒక కేసు వేసుకున్నాం. కేసు ఆయన అమ్మడానికి అధికారం ఉందా లేదా అని నిర్ణయించాలంటే, ఆ తీర్పు రావాలంటే ముందు వీళ్ళేసినటువంటి కేసులు ఆ కేసులోని కౌంటర్ వేయాలి, అవతల వాళ్ళు నోటీస్ వెళ్ళాలి, రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి, ఆ తర్వాత సాక్ష్యాధారాలు చూడాలి, మళ్ళీ వాదోపవాదాలు వినాలి, విన్న తర్వాత ఈ తీర్పునివ్వడం జరుగుతుంది. కనుక మరి ఇదంతా జరిగేసరికి 3-4 ఏళ్ళు అవుతుంది. ఈ 3-4 ఏళ్లలోని మరి ఈ వీళ్ళు వేరే అమ్మేసుకున్నారనుకోండి థర్డ్ పార్టీకి, 3-4 ఏళ్ళు 30 మందికి అమ్మారనుకోండి, 30 మంది మీద కేసులు వేసుకుంటూ వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఈ కేసు అయ్యే లోపల మీరు ఇది ఎవరికి అమ్మడానికి వీలు లేదు అని యాడ్ ఇంట్రిమ్ ఇంజంక్షన్ అని తీసుకుంటారు. రెస్ట్రైనింగ్ హిమ్, ఇంజంక్షన్ అంటే రెస్ట్రైనింగ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సమ్ యాక్ట్. ఈ కేసులోని ఈ ప్రాపర్టీని అమ్మడానికి వీలు లేదు అనే దాన్ని ఇంజంక్షన్, ఈ ప్రాపర్టీ అమ్మడానికి వీలు లేదు అని తీసుకునేటటువంటి మధ్యంతర ఉత్తర్వుల్ని యాడ్ ఇంట్రిమ్ ఇంజంక్షన్ అని తీసుకుంటారు. స్టాపింగ్ ఇంజంక్షన్, రెస్ట్రైనింగ్ హిమ్, ఆపడము, అమ్మడం ఆపడము అన్నది ఈ కేసులోని ఉదాహరణ. సో దట్ ఈస్ ది ఇంజంక్షన్ మరియు స్టే. సో ఇలా చాలా విషయాలు మనము రాబో కాలంలోనే మాట్లాడుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగా అనేక అంటే సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, ప్రాపర్టీ మ్యాటర్స్, లేదా హైకోర్టు మ్యాటర్స్, సుప్రీంకోర్టు మ్యాటర్స్, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్, ఇలా అనేక విషయాల మీద మరి వారి సమస్యల్ని ప్రేక్షకులు అడగొచ్చు. మనము సమాధానాలు చెప్పి మన వంతు న్యాయ వ్యవస్థపై, చట్టంపై అవగాహన కలిగిద్దాం. విన్నారు కదా, ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకొని చట్టం పైన, న్యాయం పైన అవగాహన పెంపొందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, కామెంట్ సెక్షన్లో మీకున్నటువంటి సంశయాల్ని, సందేహాలని లేదా సమస్యల్ని మాకు తెలియజేస్తే ప్రతి వారం శుక్రవారం నాడు 6ంటికి మీ సమస్యలకి సమాధానాలను తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.